వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మన టాపిక్ ఆర్థరైటిస్. సో కీళ్ళ నొప్పులు. నవేడేస్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మనం ఎంగేజ్లో కూడా చూస్తున్నాం. దానికి రీజన్స్ ఏంటి, ఆర్థరైటిస్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుంది, సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ టీవీ9 స్టూడియోలో డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో మీరు కనుక ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డయల్ చేయొచ్చు. డాక్టర్ కవితతో లైవ్లో మాట్లాడి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. ఇంకెందుకు లైట్, డయల్ చేసేయండి మరి. ఓకే కవిత గారు, హాయ్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటూ ఉంటే ఎంగేజ్లో కూడా చూస్తున్నాం. కీళ్ళ నొప్పులు అనేది అసలు ఎంగేజ్లో దీన్ని చూడటం అనేది ఒక పెద్ద డిజాస్టర్ అంటే. సో ఇంకా చిన్నపిల్లల్లో కూడా ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దీని గురించి ఏమంటారు? సో మనకి ఆర్థరైటిస్ నవేడేస్ చిన్నపిల్లల్లో కూడా గమనిస్తున్నాం, ఎంగేజ్లో కూడా గమనిస్తున్నాం. మీరు అన్నట్టుగా రీజన్స్ కనుక తీసుకుంటే నవేడేస్ అన్ని ప్రాబ్లమ్స్ అని మెటబాలిక్ డిజార్డర్స్ ఎర్లీ ఏజ్లోనే మనం గమనిస్తున్నాం. సో అది థైరాయిడ్ లాంటి డిజార్డర్స్, ఇండైరెక్ట్గా మనకి కాల్షియం మెటబాలిజం అది రూల్ చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని డయాబెటీస్ కూడా ఎర్లీ ఏజ్లోనే వస్తున్నాయి. చిన్నపిల్లల్లో కూడా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ రావడం, గ్రోత్కి ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఆర్థరైటిస్ రూపంలో కూడా వాళ్ళకి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ముఖ్యంగా పిల్లల్లో మనకు జువెనల్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా మనకు చిన్నపిల్లలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కేసెస్ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనం ఎక్కువ ఎర్లీ ఏజ్ గ్రూప్లోనే గమనించే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో ఒక ప్రాబ్లం ఏంటంటే పెథలాజికల్లీ మనం ఇవన్నీ తీసుకున్నా కూడా కొన్ని రకం మ్యాక్సిమం డెఫిషియన్సీస్ కూడా నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారంలో కానీ సో కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ నశించడం అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ దానికి తోడు కనుక అయితే ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో దట్ ఈస్ ఎ బేసిక్ రీజన్. మెటబాలిక్ డిజార్డర్ ఒక సైడ్ ఎత్తుకు పెట్టినా కూడా సో డెఫిషియన్సీ ఆఫ్ ద పార్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సఫిషియన్సీ లేకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. దానికి తోటి శారీరక శ్రమ లేకపోవడం ఇది మేజర్ రీజన్. సో శారీరక శ్రమ లేకపోవడం అండ్ డెఫిషియన్సీ యాడ్ అవడంతో పాటు ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అవ్వడం, ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్ అనేది పెరుగుతుంది. ఒబెసిటీ యాడెడ్ ఫంక్షనింగ్ అవ్వడం వల్ల ఎర్లీ ఏజ్లోనే వాళ్ళకి డిజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవ్వడం, లేకపోతే కీలవాతం లాంటి పాలిఆర్థరైటిస్ లాంటి సమస్యలు రావడం, అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చి ఇబ్బందికి గురవడం అనేది మనం ఎక్కువ గమనిస్తున్నాం. రైట్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేక దే యూజ్ స్టెరాయిడ్స్. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటారు? బికాజ్ ఆ టైంకి ఉపశమనం దొరకడం కోసం వాడుతూ ఉంటారు, బట్ తర్వాత చాలా బిగ్ లాస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు? యాక్చువల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ముఖ్యంగా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ అంటే ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ లాంటి కేసెస్లో చాలామంది డైరెక్ట్గా సివియర్గా పెయిన్స్ వస్తుంటాయి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, డిఫార్మిటీస్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. కాబట్టి దే కాన్ టాలరేట్ నాట్ ఈవెన్ డే టు డే యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. కాబట్టి సో దే విల్ గో ఫర్ షార్ట్ కట్ మెథడ్స్. ముఖ్యంగా స్టిరాయిడ్ బేస్డ్ మెడికేషన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు స్టిరాయిడ్ వల్ల ఓన్లీ ఆ పూటకి మాత్రం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కొద్దిగా స్వెల్లింగ్ తగ్గుతుంది, ఫీవర్ అనేది కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లాంగ్ రన్లో ఇట్ మే లీడ్ టు సమ్ అదర్ ఆర్థరైటిస్. ఇప్పుడు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఇన్ యువర్ జాయింట్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బోన్లో ఉన్న కాల్షియం అనేది మన బ్లడ్లోకి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఆర్ఏ నుంచి ఓఏ తొందరగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు అది డిఫార్మిటీ ప్రోగ్రెస్ అనేది ఆఫ్ ద డిజీజ్ను ఆపదు, మళ్ళీ కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్టిరాయిడ్ మోర్ దెన్ యూసేజ్ ఆఫ్ 6 months ఆర్ 1 year or 2 years కనుక ఉంటే మ్యాక్సిమం దే ఆర్ ప్రోన్ టు గెట్ డయాబెటిక్. సో డయాబెటీస్ ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని కార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ప్రెడ్నిజోలిన్ లాంటి కేసెస్ ఉంటే కూడా కంపల్సరీ లివర్ విల్ బి అండర్ స్ట్రెస్ అండ్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి పెయిన్ ఈరోజు రిలీఫ్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం పెథాలజీ టోటల్ కరెక్షన్ కాదు. మెడిసిన్ బిల్ బి నథింగ్ బట్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ యాడెడ్ మెడికేషన్ ఎక్కువ పెరుగుతాయి. సో లివర్ డిజార్డర్ అవ్వడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం అండ్ డయాబెటిక్ మెడిసిన్ రావడం, దట్ ఈస్ ఆల్సో లైఫ్ లాంగ్ డిజార్డర్. సో ఈ విధంగా యాడెడ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటంటే ఎంత ఎర్లీగా మనకి ఏదైనా డిజీజ్ వస్తే కనుక డయాగ్నోస్ చేసి షార్ట్ కట్ మెథడ్స్లోకి వెళ్ళకుండా చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ అనేది మనం కరెక్ట్గా చూస్ చేస్తే దానికి స్టాప్ పెట్టచ్చు. డిజీజ్ పెథాలజీకే మనకు టోటల్గా స్టాప్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కరెక్షన్ విధానంలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల వాళ్ళు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ అదే జీసీఎస్ మెథడ్స్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో కాకపోతే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ డిపెండింగ్ అపాన్ పెథాలజీ. అంటే గ్రాడ్యువల్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత నొప్పులు తగ్గవని కాదు, కొన్ని నెలల తరబడే వరకు నొప్పులు తగ్గవని కాదు. బట్ డిపెండింగ్ అపాన్ సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్ నుంచి ఈవెన్ ద పెయిన్ కిల్లర్ అంత ఫాస్ట్గా పనిచేయకుండా డిస్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్తో పాటు పెథాలజీ కరెక్షన్ కంట్రోల్తో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా పాసిబిలిటీస్ ఉంటాయి. దెర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ మనకి మ్యాక్సిమం 1000% అష్యూరెన్స్ కూడా ఇవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవని హోమియో చికిత్స వల్ల. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారని విశాఖపట్నం నుంచి సతీష్ గారు. సతీష్ గారు, హలో 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 సతీష్ గారు, మీకు నా మాట వినిపిస్తుందా అండి? ఎస్, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సో థైరాయిడ్ కానీ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ సో ఏ రకంగా వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అండి? వీళ్ళకి నిజంగా హోమియోలో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అంటారా?
ఓకే. యాక్చువల్గా థైరాయిడ్ అండ్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మీద దానికి మెటబాలికల్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకి డయాబెటీస్ వల్ల మనకి ఎక్కువ ఓఏ చేంజెస్ ఎక్కువ గమనిస్తుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డిజనరేటివ్ చేంజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో 50s తర్వాత 60s తర్వాత వచ్చే కేసెస్ ఎర్లీగా రావడం, డిసీజ్ తొందరగా ఎంటర్ అవ్వడం అండ్ పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ థైరాయిడ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ రుమేటైడ్ ఆర్థరైటిస్ కూడా. హష్మడోస్ థైరాయిడ్స్ అంటే థైరాయిడ్ ఉన్నా కూడా హైపోథైరాయిడ్ ఉన్నా కూడా రెండు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రుమేటైడ్ ఆర్థరైటిస్ పొందే వాళ్ళ పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆస్టియో ఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకు ఎంత ఎర్లీగా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినా సరే కాంప్లికేషన్స్ ఆఫ్ థైరాయిడ్కి చాలా మందికి మెడిసిన్స్ వాడుతున్నామండి, టీఎస్హెచ్ నార్మల్గా ఉంది బట్ పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటూ కూడా వచ్చిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనకు థైరాయిడ్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతూ దాని పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ కావచ్చు, అటు కీళ్ళవాతం రుమేటైడ్ ఆర్థరైటిసే కావచ్చు, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ కాదు, పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టి సొల్యూషన్ ఉన్న కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ పెథాలజీ సివియర్గా 3rd గ్రేడ్ క్రాస్ అయ్యి 4th గ్రేడ్కి ఎంటర్ అయింది అనుకోండి, సో అప్పుడు కొంచెం కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓఏ కేసెస్లో అయితే మాత్రం. సో కాబట్టి 3rd గ్రేడ్ లోపల అయితే మనకు మ్యాక్సిమం మోర్ దెన్ 80 to 90% మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇది ఆర్ఏ అనేది కాకుండా ఓఏ అనేది కాకుండా రుమేటైడ్ ఆర్థరైటిస్ అంటే కేసెస్లో కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశం ఉండే పేషెంట్స్కి. ఎందుకంటే హోమియోపతి విల్ వర్క్ ఆన్ ఇమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. సో రోగనిరోధక వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి దాని అబ్నార్మాలిటీ కాబట్టి సప్రెస్ అనేది చేయకుండా దాన్ని అబ్నార్మల్ టువర్డ్స్ నార్మల్గా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి డిజీజ్ పెథాలజీ కంప్లీట్గా కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ బిఫోర్ డిఫార్మిటీ ఫార్మేషన్ అయ్యే లోపల కనుక వాళ్ళు వస్తే కనుక డిఫార్మిటీస్ లేకుండా ఉండడంతో పాటు ఆర్ఏ పాజిటివ్ నెగిటివ్ అయిన కేసెస్తో పాటు కంప్లీట్ సొల్యూషన్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దెర్ వోంట్ బి ఎనీ ఆర్గాన్ డ్యామేజ్, లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా వచ్చిన అయిన కేసు నెంబర్ ఉన్నాయి. బట్ చాలామంది ఆల్మోస్ట్ 10 years హిస్టరీ వాడుతున్నాము, ఆల్రెడీ చేతులు వంకలు పోయినాయి, కాళ్ళు వంకలు పోయినాయి వస్తున్న కేసెస్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ డిఫార్మిటీ అయిన కేసు మనం ఏం డిఫార్మిటీ అయిన ఆర్గాన్ వీ కాంట్ హెల్ప్ ఆ పర్టికులర్ జాయిన్ ఏం చేయలేం. బట్ ఫర్దర్ ప్రోగ్రెస్ లేకుండా మోర్ దెన్ 60 to 70% బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో వెన్ ద పేషెంట్ ఈస్ కమింగ్, ఎంత సివియరిటీ ఆఫ్ డిజీజ్ ఉంది, ఎంత ప్రోగ్రెస్ అయింది అన్న దాన్ని బట్టి మనం ప్రోగ్నోసిస్ అంటే డిజీజ్ యొక్క ప్రోగ్నోసిస్ ఫర్దర్ మనం జడ్జ్ చేయగలుగుతామండి. ఎస్, కాలర్ రెడీగా ఉన్నారండి వైజాగ్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు మేడం గారు చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, ప్రాబ్లం అంటే మేడం గారు ఇప్పుడు మాకు ప్లేట్ పెట్టారండి, ప్లేటు. హలో చెప్పండి సార్. ప్లేట్ పెట్టారండి, రాడ్స్ పెట్టారు లోపల. ఓకే, మేడం రాడ్స్ ఎక్కడ పెట్టారండి? నీ జాయింట్లోనా లేకపోతే ఎక్కడ? జాయింట్ లోనే, అంటే జాయింట్ పైన పెట్టాను మేడం గారు. దాన్ని ఇప్పుడు వచ్చి 3 years నుంచి నేను తీసుకోలేదు మేడం గారు, దాన్ని అలా హోల్డ్ లో ఉంచేసాను. ఓకే, హలో ఓకే, హోల్డ్ లో ఉంచేసి దాన్ని ఏం చేశానంటే యాక్చువల్ గా నేను ఫిజికల్ గా ఛాలెంజ్డ్ పర్సన్ అండి. ఒక లెగ్ మీద నేను మోపోతున్నాను మేడం గారు. దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అంటే, నేను ఎక్కువ ఏంటంటే అప్పటి నుంచి కూడా వాకింగ్ కూడా చేయట్లేదండి. వాకింగ్ కూడా చేయకపోతే ఇప్పుడు ఏంటంటే నా టోటల్ వెయిట్ అంతా కూడా ఒకే లెగ్ మీద పడుతుంది మేడం. రాడ్స్ ఎందుకు పెట్టారండి? యాక్సిడెంట్ అయిందా మీకు ఏమైనా? యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయితే ఇదైంది మేడం. ఓకే, యాక్చువల్గా పెట్టిన మెటల్ రాడ్స్ ప్రకారం క్వాలిటీని బట్టి చెప్తారు. కన్సల్ట్ సర్జన్నే మీరు వెళ్ళి కనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే ఆ రాడ్ క్వాలిటీ అనేది తీసుకున్న రీప్లేస్మెంట్ అనేది వాళ్ళు కరెక్ట్గా జడ్జి చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అవ్వడం బెటర్. బట్ ఇంకో జాయింట్ ఎఫెక్ట్ కాకుండా మళ్ళీ రాడ్ రీప్లేస్ అనేది రిక్వైర్మెంట్ లేకుండానే ఆ పర్టికులర్ జాయింట్కి మనకు ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. రైట్. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఇది కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. సో రుమటైడ్ ఆర్థరైటిస్ దేని వల్ల వస్తుంది అంటారు? అండ్ హోమియోలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? అండ్ ఏ స్టేజ్ దాటితే కాళ్ళు చేతులు వంకర్లు పోవడం కానీ ఇవన్నీ మనం ఏ స్టేజ్లో చూడొచ్చు అసలు? సో యాక్చువల్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ మనకి ఇన్ జనరల్ కీళ్ళవాతం అంటూ ఉంటాం, పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో మల్టిపుల్ జాయింట్స్ సడన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ గ్రూప్లో, ఏజ్ గ్రూప్ వాళ్ళలో, దట్ టు నోన్ థైరాయిడ్ పీపుల్లో అందరికి చాలా వరకు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. మేల్స్ కంటే కూడా మనకి ఫీమేల్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనకి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా సివియర్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విత్ ఫీవర్. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా స్టార్ట్ అవుతాయి, కొంతమంది స్కిన్ ర్యాషెస్ ద్వారా స్టార్ట్ అవుతాయి. దే కాంట్ టాలరేట్ దన్ అట్ ఈవెన్ పెయిన్స్ అనే సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్గా బాడీ కుప్పకూలినట్టు పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పెయిన్ అనేది వల్నరబుల్, ఈవెన్ ద హయ్యర్ డోసెస్ ఆఫ్ ద పెయిన్స్ మెడిసిన్ వాడినా కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూనో సప్రెషన్ అంటే అబ్నార్మల్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇమ్యూనిటీ. దానివల్ల బాడీ యొక్క సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరిగి ప్రాబ్లం వస్తుంది. సో ఇది వై డేంజరస్ అంటామంటే ఓన్లీ కీళ్ళ వరకే కాకుండా అదర్ పార్ట్స్ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటాయి. సో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లంలో ఇది మనకు వన్ ఆఫ్ ద డిజార్డర్ కింద మనం పెట్టుకోవచ్చు ఆర్థరైటిస్లో.
సో హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐస్ జాగ్రన్ సిండ్రోమ్ అంటాం, ఐ డ్రైనెస్ రావడం, బ్లడ్ విజన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మజిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఫర్టిలిటీ, ఒకవేళ కనుక పేషెంట్ కనుక మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 30 ఏజ్ గ్రూప్ మధ్యలో కనుక కీలవాతం కనుక ఎఫెక్ట్ అయితే కనుక ప్రెగ్నెన్సీ కూడా ఛాలెంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ప్యూబర్టీ డిలేడ్ కావచ్చు, ప్యూబర్టీ ప్రాబ్లం నార్మల్ ప్యూబర్టీ అటైన్ కాకుండా మెచ్యూరేషన్ అనేది నార్మల్గా లేకుండా ఆర్గన్ డ్యామేజ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు అదర్ ఆర్థరైటిస్ కంటే దిస్ ఈజ్ డేంజరస్ ఆర్థరైటిస్ అని మనం చెప్పుకునే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తాం. సో ఇది కాంప్లికేషన్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సడన్ ఆన్సెట్ ఉంటుంది అండ్ సిమెట్రికల్, 2 జాయింట్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నొప్పులే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా పెయిన్స్ రాగానే స్వెల్లింగ్ వచ్చి ఫీవర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండి కనుక ఉంటే డెఫినెట్గా మనకి ఇమ్మీడియట్గా మనకి ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ యాంటీసీసీపీ కానీ సిఆర్పీ కానీ చెక్ చేయించుకొని ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అండి. లేకపోతే డిజీజ్ అనేది మనకు తొందరగా కంట్రోల్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ పొంది మనకి సొల్యూషన్ విధానంలో ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం ఆర్థరైటిస్ సమస్య గురించి. మనతో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్. సో మేడం, బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరగడానికి రీజన్స్ ఏంటి అంటారు? ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు, మనం మెయిల్ ఆర్ ఫీమేల్? యాక్చువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మనకి ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకునే వాళ్ళం మనకు ఉంటుంది. బట్ ప్రోటీన్ అనేది గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనేది తీసుకుంటే గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి నో ఇష్యూ. బట్ కొంతమందిలో మాత్రం హెరిడిటరీ వల్ల కానీ టెండెన్సీ ఇన్ ద ఫ్యామిలీ రన్ వస్తున్న వాళ్ళ కూడా ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్ కాబట్టి నార్మల్గా తీసుకున్నా కూడా వాళ్ళకి ఎక్సెసివ్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీట్ కానీ మటన్ కానీ ఎనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. ఇది మేల్స్ కంపేర్ టు ఫీమేల్స్ మనకు మేల్స్లో ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది 1 or 2 జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గౌట్ అంటాం దీని ప్రాబ్లమ్ని. బిగ్గర్ జాయింట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ ఉండడం వల్ల కూడా అది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటుంటాయి. అది దానికి ప్రాబ్లం ప్రాపర్గా కరెక్ట్గా చేయకుండా కూడా క్రిస్టల్స్ జాయింట్స్లోకి వెళ్ళి డిపాజిట్ చేయడం వల్ల సివియర్గా స్వెల్లింగ్ టెండర్ టు టచ్, రూబర్, కాలర్ అండ్ డాలర్ అంటూ ఉంటాం. రెడ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్, టెండర్ టు టచ్, సివియర్గా పెయిన్ ఉంటుంది. ఏ విధంగా అయితే మనకు ఆర్ఏ కింది కేసెస్ ఉంటాయో అది మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇది 1 or 2 జాయింట్స్ ఏదర్ స్మాలర్ ఆర్ బిగ్గర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఎక్స్రే తీస్తే కూడా క్లియర్ కట్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ అంటే వాళ్ళు డైట్ని కంట్రోల్ చేస్తే కానీ ఏదైనా మెడిసిన్ తీసుకున్నా కూడా తగ్గదు. ఎందుకంటే ఆ టెండెన్సీ అనేది మనం రిమూవ్ చేసేంత వరకు డైట్ దే హ్యావ్ టు మెయింటైన్ స్ట్రిక్ట్లీ. ప్రోటీన్ రిచ్ డైట్ అనేది వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. దానికి తోడు మెడిసిన్స్ వాడితే కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేరిటివ్ అదర్ డిజార్డర్స్ మనకు గౌట్ రికరెంట్గా వచ్చిన వాళ్ళకి 8 may leads to ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ మనకు ఈ ప్రాబ్లం ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ గౌట్ రావచ్చు. అంటే యూరిక్ యాసిడ్ వెరైటీ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. గౌట్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశాలు మనం గమనిస్తాం కాబట్టి దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఏ విధంగా అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వన్స్ ఇన్ 3 months కానీ 4 months కానీ 6 months కానీ కిడ్నీ స్కాన్ కూడా చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. రైట్. సో చాలా మంది మేజర్గా చేసే కంప్లైంట్ ఏంటి అంటే పాదాల నొప్పులు, హీల్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటా, దట్టు మార్నింగే వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు పాదాల నొప్పులు మార్నింగే రావడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్గా 1 type ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ క్యాల్కేనియస్ స్పర్ అంటూ ఉంటాం. మన దగ్గర హీల్ దగ్గర క్యాల్కేనియం అనేది బోన్ ఉంటుంది మనకి సపోర్ట్ అనేది. సో ఈ క్యాల్కేనియం బోన్ అనేది అరగడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ స్పైక్ లైక్ బోనీ గ్రోత్. ఏ విధంగా అయితే మనకు నీ దగ్గర అయితే స్పైక్స్ వస్తూ ఉంటాయి అరగడం వల్ల, అదేవిధంగా సిమిలర్ క్యాల్కేనియస్ స్పర్ అంటే నథింగ్ బట్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ద బోన్ని స్పర్ అంటూ ఉంటాం. సో అక్కడ మనకి టెండన్స్ అన్ని అటాచ్ అయి ఉంటాయి కాబట్టి దాని మీద కంప్రెషన్ ఉండడం వల్ల సివియర్గా పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ మూమెంట్ మనమైతే ఎప్పుడు లేస్తామో అప్పుడు సివియర్గా పెయిన్. సో మార్నింగే కావచ్చు, లేకపోతే పడుకొని ఎప్పుడు లేసినా ఫస్ట్ మూమెంట్ ఫ్రమ్ రెస్ట్ టు ఫస్ట్ మూమెంట్ సివియర్గా స్టిఫ్నెస్ రావడం, అడుగు తీసి అడుగులేని వేయలేని పరిస్థితి, ఒక పావు గంట వరకు వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉంటుంది. వితౌట్ సపోర్ట్ దే కాన్ మూవ్, అంత సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్యాల్కేనియస్ స్పర్ లాంటి కేసెస్ కూడా హోమియో చికిత్సలో నాన్ సర్జికల్లీ 100% రిజల్ట్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. చాలా వరకు రికవరీ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాని కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఎనీ కేసెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ సప్లిమెంటేషన్ పరంగా మనం కాల్షియం అనేది కొద్దిగా తీసుకుంటూ ఉంటే, డెఫిషియన్సీ ఉంటేనే, ఎక్సెస్ అని కాదు, విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. కూడా ఆ విధంగా మనకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. రైట్. సో జునైల్ ఆర్థరైటిస్. సో జునైల్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి వేరే ఆర్గాన్స్ పైన కూడా పెరిగే కొద్ది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అంటారా? అవునండి. యాక్చువల్గా జువెనైల్ రుమేటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా చాలా పిల్లలు అంటే యాక్చువల్గా మనకు ఫిజికల్ గ్రోత్ అనేది ఎక్కువగా జరిగేది చిన్నపిల్లలు మనకు అప్ టు ప్యూబర్టీ ఏజ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆర్గాన్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి ప్యూబర్టీ ఏజ్లో ఏదైనా మేల్ ఆర్ ఫీమేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్స్ కనుక ఎఫెక్ట్ అయితే నాట్ ఓన్లీ ఆటోఇమ్యూన్ అని ఆర్ఏ లాంటి కేసెస్ అని కాకుండా థైరాయిడ్ లాంటి ఉన్నా కూడా ఇలాంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో అందులో జువెనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే సివియర్గా పెయిన్ దే కాన్ టాలరేట్, బోనీ గ్రోత్కి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా పెయిన్ తగ్గాలంటే షార్ట్ కట్ మెషిన్ వెళ్ళడం వల్ల ఆస్టియోపోటిక్ చేంజెస్ రావడం, డిఫార్మిటీస్ రావడం, దే కాన్ కాన్సన్ట్రేట్, ఫిజికల్లీ దే ఆర్ వెరీ వీక్ అండ్ మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఐస్ ఎఫెక్ట్ అవ్వడం, జాగ్రన్ సిండ్రోమ్ కూడా చిన్నపిల్లలు మనం గమనించే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటాయి. హార్ట్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు 60 ఏజ్ గ్రూప్ తర్వాత కంప్లైంట్స్ కూడా మనకి చిన్నపిల్లలను ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే కాన్ టాలరేట్ నాట్ ఈవెన్ దే ఓన్ కాన్సన్ట్రేట్ డే టు డే యాక్టివిటీస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అవయవ డ్యామేజ్ కూడా ఉంటుంది కాబట్టి ప్యూబర్టీ గెయినింగ్ కూడా ఏదో డిలేడ్ అండ్ ప్రికాషన్స్ ప్యూబర్టీ రావడం, ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే రావడం, చాలా సమస్యలు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో చాలా స్లో అని కాకుండా హోమియో చికిత్స చాలామంది స్లో కాబట్టి పెయిన్ బాబు టాలరేట్ చేయట్లేదు, మా పాప టాలరేట్ చేయాలని చెప్పేసి స్టీరాయిడ్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి. అండ్ ఇది డిఫార్మిటీస్ పెరిగి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి. మళ్ళీ దాని కాంప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అట్లా వచ్చిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎంత ఎర్లీగా దాన్ని కనుక్కొని కనుక చికిత్స డైరెక్ట్ హోమియో వాళ్ళకి అప్రోచ్ అయితే కనుక ఫ్యూచర్ సేఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పెయిన్ ఇమ్మీడియట్గా రిలీఫ్ లేకుండా గ్రాడ్యువల్ రిలీఫ్ ఉన్నా కూడా ఆర్ నెగిటివ్ వచ్చి కాంప్లికేషన్స్ లేకుండా ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా న్యాచురల్గా ప్యూబర్టీ అటైన్ అవ్వడం, ఫ్యూచర్ సేఫ్టీ కూడా ఉన్న కేసెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. రైట్. ఆస్టియో ఆర్థరైటిస్, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? సో ఈ ఆర్థరైటిస్ గురించి చెప్పుకుంటే నాకు తెలిసి ఒక రోజు సరిపోతుందేమో, అన్నీ ఉన్నాయి. సో ఆర్థరైటిస్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎస్, మోర్ దెన్ 100 వెరైటీస్ ఉంటాయి మనకి. అందులో ముఖ్యంగా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే వేర్ అండ్ టియర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయంటే ఓవర్ బర్డెన్ అయితే ఏ జాయింట్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయో ఆ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏదర్ వన్ జాయింట్ ఎఫెక్ట్ అయిన తర్వాత దానివల్ల ఇంకొక సపోర్ట్ తీసుకోవడం వల్ల ఆ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా అరుగుదల మేజర్ ఇష్యూ కాబట్టి ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో మనం ఎక్కువగా చూస్తాం. ఇది కంపేరిటివ్ అదర్ కంటే కూడా ఇది ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో ఉంటుంది. అండ్ ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ద జాయింట్స్ అయితే ఎవరికి ఎక్కువగా ఉంటాయో అలాంటి కేసెస్లో మనం చూస్తాం. అండ్ డెఫిషియన్సీ వల్ల కూడా మనం ఆస్టియో ఆర్థరైటిస్ గమనించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పర్టికులర్ జాయింట్ ఆర్థరైటిస్ వచ్చిందంటే ఇంకొక ఆర్థరైటిస్ రావద్దని లేదు. ఇందాక చెప్పిన గౌటిని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ మే లీడ్స్ టు ఆస్టియో ఆర్థరైటిస్. ఆర్ఏకి స్టిరాయిడ్ వాడడం వల్ల ఇట్ మే లీడ్స్ టు ఆస్టియో ఆర్థరైటిస్. ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అంటే ఒబెస్ ఉన్న పీపుల్లో కూడా ఓవర్ బర్డెన్ ఆఫ్ జాయింట్స్ అయిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. కాల్షియం మెటబాలిక్ డిజార్డర్ లాంటి, థైరాయిడ్ లాంటి డిజార్డర్స్ ఉన్న, డయాబెటిక్ లాంటి డిజార్డర్ ఉన్న వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ కానీ ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ స్లో. బిగ్గర్ జాయింట్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏవి మనకు నెక్, బ్యాక్, హిప్ అండ్ నీస్ అండ్ యాంకిల్స్. సో ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమెట్రికల్గా కాకుండా స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ కనుక తీసుకుంటే ఎనీ జాయింట్ పర్పస్ ఇట్ షుడ్ గివ్ ఫ్లెక్సిబిలిటీ టు అవర్ జాయింట్, మన భారాన్ని మోయడం, మన ఒక్కొక్క బాడీకి షేప్ ఇవ్వడం. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కదలికలో ఇబ్బంది, స్టార్టింగ్ మూమెంట్ సివియర్గా ప్రాబ్లం అవ్వడం, రెస్ట్ పొజిషన్ వేసినప్పుడు కొంచెం ఒక 5 to 10 minutes నడిచేంత వరకు మన డిస్కంఫర్ట్గానే ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ కనుక తీసుకుంటే మనకు వంగి నడవడం కానీ బెండ్ అవ్వడం కానీ జరిగేంటే డిఫార్మిటీకి స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ లైక్ బోలెక్స్ లాగా రావడం, నీ ఎఫెక్ట్ అయితే కనుక ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ ఆటోమేటికల్లీ బెండింగ్ అవ్వడం వల్ల ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే లుంబార్ అయితే కనుక సయాటికా ప్రాబ్లం రావడం, కాడ ఈక్వినస్ సిండ్రోమ్ రావడం, నెక్ అయితే కనుక గిడ్డినెస్ రావడం, సర్వికల్ స్పాండిలోసిస్, చేతులు రావడం, తిమ్మిరి రావడం, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా గురయ్యే అవకాశాలు మనం గమనిస్తామండి. రైట్. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు మేడం? సో యాక్చువల్గా మనకు చేతులు అంటే 70% ఉండకపోవచ్చు, బట్ 30% ఇన్ పేషెంట్స్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ హెరిడిటీగా రన్ అవుతుంటాయి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేకపోతే ఓవర్ బర్డెన్ల వల్ల కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సప్లిమెంటేషన్ వల్ల కాల్షియం నార్మల్ రేంజ్లో ఉండేటట్టు కానీ, వైటమిన్ డి సఫిషియెంట్గా బాడీలో ఉండేటట్టు కానీ చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఏదో ఈరోజు విగరస్గా మొత్తం చేయాలని కాదు, బట్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ వెయిట్ అనేది ఇట్ విల్ బి మెయింటైన్, బాడీ మాస్ ఇండెక్స్ అని మెయింటైన్ అవ్వడం వల్ల ఓవర్ బర్డెన్ దే కెన్ అవాయిడ్. ఈవెన్ దో హెరిడిటరీ ఉండడం వల్ల కూడా దే మే పోస్ట్ పోన్ ద డిజీజెస్. సో వీళ్ళకి ఎర్లీగా వాళ్ళకి 40లో వస్తే వీళ్ళకి 60కో 70కో తర్వాత కూడా మనకు వచ్చే ఆ విధంగా పోస్ట్ పోన్ కూడా చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ లాంటి కానీ డయాబెటీస్ అండ్ డిజార్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి సప్లిమెంటేషన్ రూపంలో కంపల్సరీ కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతున్నా కూడా వాళ్ళకి ఫాస్ట్గా డెఫిషియన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ మానసిక అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే కూడా మనకు యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం లాంటిది, ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల లాంటిది కూడా మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ఎర్లీగానే ఇవి తీసుకున్నట్టు జాగ్రత్తలు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ పెథాలజీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఈ సప్లిమెంటేషన్తో పాటు మనకు పెథాలజీ కరెక్షన్కి 70% ఇన్ మెడిసిన్ హ్యాండ్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో వెన్ ఇట్ విల్ బికమ్ 100%, పేషెంట్ డెఫిషియన్సీస్ కవర్ చేస్తూ ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అండ్ పెథాలజికల్లీ కవర్ అయ్యేందుకు మనకు మెడిసిన్స్ కరెక్ట్గా ప్రాపర్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఉంటే కనుక టోటల్ కరెక్షన్ మనకు
ఈవెన్ దో ఎనీ ఆర్థరైటిస్కి మనకి ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. రైట్. సర్వైకల్ రాడిలోపతిని అసలు మనం ఏ స్టేజ్లో గమనించవచ్చు అంటారు మేడం? సో సర్వికల్ రాడిక్యులోపతి నథింగ్ బట్ స్పాండిలోసిస్ పోస్ట్ ఎఫెక్ట్ అంటాం. అంటే డిస్క్ బల్జెసే కావచ్చు, లేకపోతే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అయిపోయి అక్కడ ఉన్న నర్వ్ రూట్స్ అనేది మనకి కంప్రెషన్ అయితే, సర్వికల్ మనకు 7 వర్టిబ్రాస్ ఉంటాయి, ఆ రూట్స్ కనుక కంప్రెషన్ అయితే కనుక రాడిక్యులోపతి నథింగ్ బట్ నర్వ్ అయితే ఎక్కడెక్కడికైతే సప్లై చేస్తుందో ఆ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం, ఆ నర్వ్ లాగడం కానీ, డ్రాగింగ్ పెయిన్ కానీ, తిమ్మిళ్ళు రావడం కానీ, హెవీనెస్ అనిపించడం కానీ మనం గమనిస్తాం. దట్గా సర్వికల్ రీజియన్లో ఉన్న నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది కాబట్టి సర్వికల్ రాడిక్యులోపతి అంటాం. డిస్క్ బల్జ్ క్రాస్ అయిన తర్వాత కానీ ప్రొలాప్స్ కండిషన్లో కానీ, ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్లో కానీ మనం ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇద్దరు రాడిక్యులోపతి అయితే మైలోపతి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే గ్రిప్ లాస్ అంటాం. సో చిన్నపాటి బాటిల్ని కూడా మనకి లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, కింద కూడా పడేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ పారసిస్ అంటే సెమీ పారసిస్ కండిషన్స్ ఎలా ఉంటాయి, పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ అది కాకపోవచ్చు, బట్ అలాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. రైట్. సో చాలా మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తూ ఉంటే, కొంతమంది స్టాండింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఈ ఆర్థరైటిస్ అనేది కొంచెం ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాజ్ ఒకటే దాని మీద ఎక్కువసేపు ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు ముందుగా రాకుండానే? ఓకే, యాక్చువల్గా ఇందాక చెప్పిన డెఫిషియన్సీ ఎక్సర్సైజ్ కవర్ చేయడంతో పాటు దే కాంట్ అవాయిడ్ ద ప్రొఫెషన్. అంటే కంటిన్యూస్ 8 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా నథింగ్ బట్ ఐటీ పీపుల్ అండ్ డ్రైవింగ్ ప్రొఫెషన్స్, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ, అండ్ వెయిట్ లిఫ్టింగ్ కానీ, అగ్రికల్చర్ పీపుల్ కంటిన్యూస్గా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ప్రొఫెషనల్ డిజార్డర్స్లో ఇది ముఖ్యంగా మనకి ఓఏకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీ జాయింట్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హిప్ జాయింట్ పెయిన్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ వస్తాయి. జాబ్ మానేయడం వల్ల మనకు ఫుడ్ పెట్టదు కాబట్టి, కాకపోతే ప్రికాషన్స్ అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అది డెఫిషియన్సీ కవర్ చేసి ఎక్సర్సైజ్ చేయడంతో పాటు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి దే నీడ్ టు గివ్ ఎ బ్రేక్. అంటే లేచి నెక్ మూమెంట్ కానీ, కొంచెం మామూలుగా మోడరేట్ కానీ, కొద్ది పర్టికులర్ కొన్ని స్టెప్స్ వాక్ చేయడం వల్ల ఏంటంటే బాడీ జాయింట్స్ అని కొద్దిపాటు ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మెయిన్ థింగ్. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ ఉంటే కూడా బాడీ నరిష్మెంట్ అనేది ప్రాపర్గా అవుతుంది కాబట్టి స్ట్రెయిన్ అవ్వడం అనేది మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ లాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వితౌట్ సపోర్ట్ లాంటి కానీ ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ కానీ అవాయిడ్ చేయాల్సిందే. కొంతమంది జిమ్ ప్రాక్టీషనర్స్లో కూడా ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ జిమ్ ప్రాక్టీషనర్ ట్రైనర్ లేకుండా. సో అలాంటి కేసెస్లో మనకి ఎర్లీ ఏజ్లో పోయే డిస్క్ ప్రొలాప్స్లు కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం నడుము నొప్పుల కేసెస్లో. అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ. పొజిషన్ ఆఫ్ ద జాయింట్ కానివ్వండి, ప్రాపర్ పొజిషన్లో కూర్చోవడం అండ్ సడన్గా బెండింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ ప్రాపర్ పొజిషన్లో కానీ చేయకుంటే మనకు ఇవన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి టీవీ 9.